ఏదైతే చెప్తావో దాన్ని చేతల్లో పెట్టేటువంటి ప్రభుత్వం. ఇవాళ నిజంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఖచ్చితంగా అభివృద్ధి పనులను నడిపించాలని అక్షర క్రమంలో మాత్రమే కాకుండా అభివృద్ధిలో కూడా అగ్రగామిగా నిలపాలి అనేటువంటి భావనతోటి అన్ని విధాలా కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి తన సహకారాన్ని అందిస్తుంది. ఇక్కడే మన రాజధాని ఉన్నది. రాజధానికి కూడా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది అని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. కనుకనే ఆనాడు డిజైన్ లేకపోయినా, మీరు డిపిఆర్ ఇవ్వకపోయినా 2500 కోట్ల రూపాయలు ఆనాడు కేంద్ర ప్రభుత్వం అమరావతికి ఇవ్వడం మాత్రమే కాకుండా అక్కడ రోడ్లు వేయడానికి కూడా సహకారం అందించడం జరిగింది. అమరావతి రాజధాని అనేటువంటి నమ్మకం విశ్వాసంతో మరి అక్కడ బాహ్య వలయ రోడ్ ఏదైతే ఉందో దానికి కూడా 20,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అనంతపురం నుండి అమరావతి వరకు రాయలసీమని మన రాజధానితో అనుసంధానం చేయాలనేటువంటి ఆలోచనతో 29,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. భవానీపురం దగ్గర మరి అక్కడ దుర్గమ్మ వారధి నిర్మాణం జరిగిన, బెంజ్ సర్కిల్ దగ్గర అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిన, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి అమరావతి రాజధాని అనేటువంటి నమ్మకం విశ్వాసంతో కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈనాడు నిజం చెప్పాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా సరే దానిలో సింహభాగం వనరులు కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇళ్లను మంజూరు చేస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే 22 లక్షల ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. ఒక్కొక్కింటికి 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 30,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వండి అని చెప్తే 30,000 రూపాయలు కూడా కేంద్రం ఇచ్చేటువంటి ఉపాధి హామీ పథకం నుండి తీసి వారు జతపు కలిపారే గాని స్వయంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం 30,000 రూపాయలు ఇవ్వలేదు. కనుక 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతటి సహకారాన్ని అందించిన ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి నిజంగా న్యాయం చేశారా అని అంటే 22 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే కేవలం 3 లక్షల ఇళ్ల నిర్మాణం మాత్రమే జరిగినటువంటి విషయాన్ని ఇక్కడ పేదలు గమనించాలి. మనమందరం కూడా మీడియాలో చూసాం. ఒక పేద సోదరుడు తనకిచ్చినటువంటి పట్ట తీసుకొని ఇల్లు ఇస్తారు అని నమ్మబలికినటువంటి సందర్భంలో అతను ఆ సభకి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నేతలు కేవలం వారికి కావలసినటువంటి వారికి మాత్రమే ఇల్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో అతను ఆక్రోశం వెళ్ళగక్కుతూ అతనికి ఇచ్చినటువంటి పట్టాన్ని ముక్కలు ముక్కలుగా చింపి ఆ మీడియా ముందే అక్కడ పడేశాడు. సాధారణంగా ఒక పేదవాడు ఇంటి పట్టాన్ని చింపాడు అని అంటే ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి నేను సభాముఖంగా చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా నిన్న మొన్న గుంటూరులో మనం చూసాం. కలుషిత నీరు తాగి ఏ విధంగా 2 చిన్నారులు మరణించారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. పేదలకి శుద్ధమైనటువంటి త్రాగునీరు అందించాలి అని జల్ జీవన్ మిషన్ కింద వేలాది కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి మంజూరు చేస్తే పేదలకి కుళాయి ఇవ్వడం కాదు కదా, త్రాగడానికి శుద్ధమైనటువంటి నీరు కూడా అందించినటువంటి సందర్భంలో మన ప్రాంతంలో ఏ విధంగా ప్రజలు మరణిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. కేవలం తమ జేబును నింపుకోవడం తప్పించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద కావచ్చు లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన కావచ్చు, అటువంటి భావన లేనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తొలగించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ సందర్భంలో ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ నేను ఇందాక చెప్పినట్లుగా పేదలకి సేవ చేసేటువంటి పార్టీ. మనం పోస్టర్లు చూస్తున్నాం, సిద్ధమని సంసిద్ధం అని చెప్పి మనం పోస్టర్లు చూస్తున్నాం. ఇవాళ ఈ వేదికని ఒక మాధ్యమంగా చేసుకుని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, సేవకి భారతీయ జనతా పార్టీ సిద్ధం, అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ అంకితం.
ఇదే భారతీయ జనతా పార్టీ విధానం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక చక్కటి పరిపాలన తీసుకొచ్చేటువంటి అవకాశం మీ చేతుల్లో ఉంది. ఓటు రూపంలో ఉన్నటువంటి సందర్భంలో రామరాజ్యం ఏ విధంగా అయోధ్య రాముడికి భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మాణం చేసి అక్కడ రాముని మనం ప్రతిష్ఠించుకున్నాము. ఇక్కడ కూడా ఆ సందర్భంలో మనం రామరాజ్యాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నది. మీరు వినియోగించుకునే మీ ఓటు హక్కు మీద ఆధారపడి ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచించినట్లయితే మీరు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి విశ్వసిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.